కలలో దేవుడు కనిపించి నీకేం వరం కావాలి అని అడిగితే మీరేం కోరుకుంటారు? ఆరోగ్యమా, ఐశ్వర్యమా? నేనైతే ఆరోగ్యం అడుగుతానండి. అదేంటి రెండు అడగొచ్చు కదా అంటారేమో. ఈ మధ్య కాలంలో ఐశ్వర్యంతోనే ఆరోగ్యం కొనుక్కోవాల్సి వస్తుందండి. అందుకని ఈ రోజుల్లో చాలా మందికి శాలరీ రాగానే ఫస్ట్ వెళ్ళేది ఆరోగ్యం కొనుక్కోవడానికి. అదేనండి హాస్పిటల్ కి. ఇది వరకు పెద్ద వయసు వారికి అంటే ముసలి వాళ్ళకి అనారోగ్యం రావడం అనే విన్నానండి. కానీ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఇది వరకు హాస్పిటల్ కి వెళ్తే తిరిగి వస్తారనే నమ్మకం ఉండేది. ఈ మధ్య కాలంలో హాస్పిటల్ కి వెళ్తుంటే నమ్మకం కాదు కదా, చాలా భయమేస్తుంది, కంగారుగా కూడా ఉంటుంది. తప్పు డాక్టర్స్ ది కాదండి, హాస్పిటల్స్ కి వెళ్లే పేషెంట్స్ ముద్ర పెట్టుకుని వెళ్తున్నారు. మరి ఏం చేస్తాం చెప్పండి. అందుకే ఎవరికైనా కొంచెం తేడాగా ఉన్నా గానీ వెంటనే చూపించుకోవడం మంచిది. ఇదంతా పక్కన పెడితే ఈ మజ్జిగ చారు హెల్త్ కి చాలా మంచిదండి. పుల్లటి పెరుగులో చాలా పోషకాలు ఉంటాయి. పెరుగు పులిసిపోయింది కదా అని పారేయకుండా ఇలా మజ్జిగ చారు చేసుకుంటే బాగుంటుంది. ఏమంటారు మరి?